Hi, I'm Dr. Anurag, orthopedic surgeon at Sri Manju Hospitals, Motinagar. Orthopedic OPDలో అన్నిటికంటే చాలా కామన్ కంప్లైంట్ షోల్డర్ పెయిన్ అండి. సో భుజం బిగుసుకుపోవటం అనేది. ఇప్పుడు మన దగ్గర ఉండే పేషెంట్ మనం డెమాన్స్ట్రేట్ చేసి చూద్దామండి. ఓకే, ఈయన లెఫ్ట్ హ్యాండ్ చూసారనుకోండి, కంప్లీట్ ఫ్రీగా ఉంది, మూమెంట్స్ అంతా నార్మల్గా ఉన్నాయి, మూమెంట్స్ అంతా నీట్గా చేయగలుగుతున్నారు. ఓకే, సో డే టు డే యాక్టివిటీస్ అండ్ లెఫ్ట్ హ్యాండ్తో ఏం ఇష్యూ లేదు. రైట్ హ్యాండ్ గత 2 నెలల నుంచి కంప్లీట్ అసలు బిగుసుకుపోయింది. మనకు అసలు మూమెంట్లు లేవు, పైకి లేవట్లేదు, బయటికి కూడా రావట్లేదు. షర్ట్ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, జుట్టు దూకోవడానికి ఇబ్బందిగా ఉంది. సో దీనికి 2-3 కాజెస్ ఉంటాయండి. మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ఫ్రోజన్ షోల్డర్ అంటారు. అది అసలు ఏంటి అంటే, మన భుజం చుట్టూ ఉండే క్యాప్సూల్ ఏదైతే కవరింగ్ ఉంటుందో బాగా స్టిఫ్ అయిపోయి బాగా టైట్గా అవుతుంది. షుగర్ ఒక కారణం, హైపోథైరాయిడ్ ఒక కారణం, ప్రీవియస్ దెబ్బలు ఏదైనా ఫాల్ హిస్టరీ ఉంటే అదొక కారణం అండి. దీన్ని ఫస్ట్ డయాగ్నోస్ చేయడానికి ఎక్స్రే తీసి ప్లస్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినాక ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే డయాగ్నోసిస్కి మనం వస్తాం. ట్రీట్మెంట్ మల్టిపుల్ వేరియస్ టైప్స్ ఉంటాయండి. ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజెస్లో ఫిజియోథెరపీ మెడికేషన్స్తో చాలా వరకు దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎండింగ్ స్టేజెస్లో కంప్లీట్ స్టిఫ్ అయిపోయినాక మనం హైడ్రోడైలటేషన్ విత్ మ్యానిపులేషన్ ఫాలోడ్ బై ఫిజియోథెరపీ. సో మీరు కానీ భుజం నొప్పులతో బాధపడుతున్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికి భుజం నొప్పులు ఉన్నాయంటే శ్రీ మంజు హాస్పిటల్, మోతీనగర్కి రండి. థ్యాంక్ యూ.